కళ్యాణ్ అభిమానులు మొత్తం ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉండిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు కోరుకున్న సినిమా రావడంతో గాల్లో తేలిపోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మరి OG2 సినిమా ఉంటుందా? ఉంటే హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అందులో నటిస్తాడా లేదా? ఇవన్నీ డీటెయిల్స్ లో చూద్దాం. పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం ఇప్పుడు ఒక ట్రాన్స్ లో ఉండిపోయారు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు కోరుకున్న సినిమా రావడంతో గాల్లో తేలిపోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ మరి OG2 సినిమా ఉంటుందా? ఉంటే హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అందులో నటిస్తాడా లేదా? అభిమానులైతే ఇప్పుడు ట్రాన్స్లో ఉన్నారు. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఓజస్ గంభీర్ పాత్రలో పవన్ కళ్యాణ్ స్వాగ్, యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులను గాల్లో తేలేలా చేశాయి. పుష్ప2 ప్రీమియర్ కలెక్షన్లు దాటి డే 1 కనీసం 130 కోట్లు వసూలు చేసేలా కనిపిస్తుంది. ఓజీ విజయంతో అభిమానులు ఆనందంతో మునిగిన దర్శకుడు సుజిత్ ఇచ్చిన హింట్లు OG2పై ఆసక్తిని మరింత పెంచేశాయి. సినిమాలో సాహో యూనివర్స్కు లింకులు ఇచ్చాడు. ఇది సుజిత్ సినిమాటిక్ యూనివర్స్పై అంచనాలు మరింత పెంచేశాయి. OG2 ఒకవేళ వస్తే హీరోగా పవన్ కళ్యాణే ఉండాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలో ఓజీ పాత్ర ఫ్యాన్స్ డ్రీమ్గా మార్చేశాడు సుజిత్. కటానా స్వింగ్లు, స్టైలిష్ ఎంట్రీలు, తమన్ బీజిఎంతో ఇవన్నీ పూనకాలు పుట్టించాయి. పవన్ కళ్యాణ్ OG2 సినిమాకు డేట్స్ ఇస్తాడా లేదా అనేది ఇప్పుడు అసలు అనుమానం. పవన్ పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా డేట్స్ ఇవ్వడం ఛాలెంజ్ అయినా, హరిహర వీరమల్లు ఫ్లాప్ అయినా కూడా ఓజీ సక్సెస్తో పవన్ డేట్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ సాహో లింకుతో OG2లో రెబల్ స్టార్ కామియో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. OG2 జపాన్ నేపథ్యంతో రావాలని అభిమానులు ఊహిస్తున్నారు. ఎందుకంటే ఓజీలో జపాన్ బ్యాక్ స్టోరీ కీలకం. సినిమా ఓపెనింగ్ యాకుజా ట్రాక్తో 1940ల జపాన్లో సెట్ అయ్యి ఓజీ ట్రైనింగ్ ఫ్లాష్ బ్యాక్లు జపాన్లోనే జరిగాయి. ప్రియాంక మోహన్ పాత్ర కన్మణి ఓజీ కుమార్తెతో జపాన్లో సెటిల్ అయ్యి ఉండటం ఈ ఎలిమెంట్ సీక్వెల్కు పర్ఫెక్ట్ బేస్. జపాన్ యాక్టర్ కీచి అండ్ ఓజీలో ఫైట్ సీన్లో కనిపించడంతో OG2లో జపాన్ మాఫియా వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డేట్స్ ఇస్తానని పవన్ ఒక్క మాట చెప్తే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. ఓజీ సక్సెస్తో DVV ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే 2026లో షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు కూడా. మొత్తానికి ఓజీ తర్వాత పవన్ సినిమా కెరీర్ మరింత దూసుకుపోవడం ఖాయం.